ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 17వ అధ్యాయము. ఇంద్రుడికి శాపవిముక్తి. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనను: రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పేదను, వినుము. పూర్వము గృత్సముద్రుడను మహర్షి గంగాతీరమున నివసించుచు మాఘమాస స్థానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను. జఖునుమను మహాముని మాఘమాస స్థాన మహిమను వివరింపకోరగా గృత్సముద్ర మహర్షి ఇట్లు పలికెను: సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమగును. అట్టి మాఘమాసములో చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడా అగుతున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీస్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాపవిముక్తులగుదురు. ఆ విషయమును వినుడు. పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమం నిర్మించుకుని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యను. ఆమెనెట్లయినా పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుతూ ఇంద్రుడు ఆ ఆశ్రమ సమీపమున నిలిచిపోయెను. దేవతలను స్వర్గమునకు పంపెను. ఇంద్రుడు అచ్చటనే ఆశ్రమం పైభాగమున ఉండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలేనని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకొని పోవచ్చున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఇంద్రుడు ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామపరవశమై ఇంద్రుని పొందును అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్ళ ఎత్తించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడువని అడిగను. నేను ఇంద్రుడనని ఇంద్రుడు సమాధానమునిచ్చెను. మిత్రవింద్రుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుము అని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండమని శపించెను. మిత్రవింద ఆ చోటును విడిచి గంగాతీరమును చేరి అతడు తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను. మునిశాపం వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద ముఖమై ఉండెను. మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను. అతడు ఉండుటకు ఇంద్రుడు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అతడి గుహలో ఉండి అతడున్న గడి తిని కాలమును గడుపుతుండెను. అతడట్టు 12 సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువుకు ఇంద్రుని వెతకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుడిని వెతుకుచూ నదీ తీరముల యందును సముద్ర తీరమునందును తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీస్నానము చేసి తిరిగి వచ్చు ముండ్లను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న ముండ్లకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దానివల్ల వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారికి ఇట్లనిది: దేవతలారా వినుడు. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి యందుండగా
ప్రాతకాలమున నదీ తటాకాదుల యందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము, దీనివలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవస్మరణ సర్వ పాపములను నశింపచేయును. మాఘమాస స్నానము, పూజ మున్నగునవి చేయువారి అదృష్టము అనంతము. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్సర్జనము, తిలదానము, అపూపదానము, పాయసదానము, వస్త్రకంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచూ మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలను దివ్యమునుల మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంఖచక్ర గదా పద్మములను 4 చేతుల యందును పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండెను. కంకణములు, హారములు, వైజయంతిమాలామునకు అలంకారములను ధరించి గంభీరమైన మనోహర రూపముతో ఉండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలెట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువు, వేదవేద్యుడవు. నీ అనుగ్రహము లేనిది ఎవ్వరును నిన్నెంతటి వారైనను ఎరుగజాలరు. చతుర్ముఖములు గల బ్రహ్మ, వ్యాసమహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులైనారు. నాయకుడకు ఇంద్రుడు కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతల యందు జాలిపడి శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద ముఖము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపమునందెను. పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలమున గార్ధభముకుడైన ఇంద్రుడిచే నదీస్థానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖములు కలవాడై పూర్వం వలె దివ్యశక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అర్ధోదయ పుణ్యకాలమున నదీస్థానము చేయింపుడని చెప్పాను. దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మితులైరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలము మాఘస్థానముచే స్వస్థుడగున విచిత్రముగా ఉన్నదే అని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాసస్థాన మహిమను మీరు ఎరుంగకపోవుటచే ఇట్లాంటిది. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపమును పొందుటతో ఆశ్చర్యము లేదు అని పలికెను. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరి గుహలలో ఉన్న ఇంద్రుడిచే మాఘస్థానమును చేయింపుము. అప్పుడు ఇంద్రుడికి శాపవిముక్తుగునని చెప్పగా ఇంద్రుడితో సహా దేవతలందరూ మాఘస్థానం చేసి పునీతులైరి. ఇంద్రుడు శాపవిముక్తుడాయను. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.